जय फुले, जय भीम, जय फुले, जय बहुजना, जय कांशीराम, मायावती गारी नायकत्व, मायावती गारी नायकत्व। थैंक यू मित्रुलारा। राष्ट्र बीएसपी जनरल सेक्रेटरी श्री इब्राहिम सेक्रेटरी అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్ గారికి, రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ చంద్రశేఖర్ గుజరాల్ గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కటికల శ్రీహరి గుజరాల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీర్వైన రంగారెడ్డి జిల్లా నాయకుడు ధర్మేందర్ గారికి, జగన్ గారికి, అలాగే హైదరాబాద్ బహుజన నాయకురాలు శ్రీమతి జ్యోతి గారికి, ఉపేంద్ర గారికి, అలాగే మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించి ఇక్కడికి కోట్లాది మంది బీసీల వాయిస్ ఒక గుండె చప్పుడు ఇక్కడికి వినిపించడానికి వచ్చిన పెద్దలు మల్లేష్ గారికి, ఉపేంద్ర గారికి, అరుణ్ గారికి, అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు పిడికి రాజు గారికి, తర్వాత మన బిఎస్పీ నాయకుడు చారి గారికి, అలాగే వేదిక కింద ఉన్న వేదిక మీద ఇంకా మరిద్దరు మిత్రులకు, వేదిక కింద ఉన్న బీసీ నాయకులకు, నాయకురాలకు, అదేవిధంగా రాత్రి భవన్లు కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక రాత్రి భవన్లు ఈ రంగారెడ్డి జిల్లాలో కుటుంబాలను వదిలేసి బీసీ సమాజం దగ్గరికి పోయి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు దేశంలో, కేవలం తెలంగాణలో కాదు దేశంలో బీసీలను అందరూ ఎక్కించే పార్టీ అని చెప్పి రాత్రి భవన్లు బీసీ సమాజం దగ్గరికి పోయి చైతన్యం ఉన్న బీసీలను, ఒక మంచి మనసు ఉంది, ఒక మార్పు కోరుకుంటున్న ప్రగతిశీల భారతాలు ఉన్న బీసీ అక్కలను, తమ్ములను ఈ కేకే గవర్నర్ తీసుకొచ్చిన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ప్రగతి భవన్ గోడలు పీటలు వారేలా మన గుండె చప్పుడును మొత్తం తెలంగాణ సమాజానికి వినిపించడానికి, మనకు దోహదపడడానికి వచ్చిన మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు, మరెందరో మిత్రులకు మరొకసారి హృదయపూర్వకమైన జైలు. మిత్రులారా, ఈరోజు మనందరికీ స్ఫూర్తి ప్రదాతైన సర్దార్ సర్వాయి పాపన్న ఏ తల్లి అయితే బిడ్డలను మోపట్టుకొని తాళ్ళే కూడా మన నాయనదే పనిచేసిండు, మన తాతలు అదే పనిచేసిండు, మన ముత్తాతలు అదే పనిచేసిండు అంటే వినకుండా, అమ్మా నాతోనే బంధు కావాలి, నేను కత్తి పట్టుకుంటా, కట్టం పట్టుకుంటా, బర్మాలు పట్టుకుంటా, నేను కోరుకుంటా కోట మీద మన జెండా ఎగరేసి రాష్ట్రాన్ని గురి చేస్తాను సర్వాయి పాపన సాక్షిగా, పండుగ సాయన సాక్షిగా, చాకలి ఐరమ్మ సాక్షిగా, మరెందరో బహుజన దేవతలైన రేణుకా ఎల్లమ్మ, ఆర్య మైసమ్మ, సవరమ్మ తల్లి, తాటం రాజు, మరెందరో దేవతల సాక్షిగా ఈరోజు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ నీకంతా కూడా నిజమే ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు, ముక్కు మహిళ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో
ఈ రోజు మీ ముందరికి వచ్చింది అమ్మడానికి కాదు, అమ్ముడు పోవడానికి కాదు. అమ్మడానికి కాదు, అమ్ముడు పోవడానికి కాదు, మాట తప్పడానికి కాదు, మడమ తిప్పడానికి కూడా కాదు. మన బహుజన బిడ్డలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రవర్ణాల్లో ఉండే పేద బిడ్డలను అందరినీ కూడా ప్రగతి భవన్లో కూర్చోబెట్టడానికి మీ బిడ్డగా నిలబడండి. నిన్న కాక మొన్న హుజరాబాద్ ఎలక్షన్ కానీ అందులో మన బహుజన బిడ్డలు పెట్టిన దెబ్బకు కేసీఆర్ గారి దెబ్బని సోగిపోయి ఇతర వేసిన కానీ మిత్రులారా, ఈరోజు మనం చాలా నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా 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 నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గత 70 సంవత్సరాల నుండి మనం ఎన్నో మాటలు చెప్పి కేవలం పథకాలకు, గొర్రెలకు, బర్ల పథకాలకు కేవలం లబ్ధిదారులనే మాట్లాడుతుంది. వాళ్ళని నిందగా చేయి దాచుకునే లబ్ధిదారులుగా, యాచకులుగానే మార్చారు. ఈ 7 సంవత్సరాల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా మనం అదే విధంగా పథకాలకు లబ్ధిదారులనే మార్చింది తప్ప ఈ పాలనలు మనకు భాగస్వాములు చేయలేదు. నిజానికి నిన్న రాత్రి 10 గంటల వరకు నేను షాద్నగర్లో మన బీసీ బహుజన బిడ్డలైన ఏపీసీ వర్గాలకు చెందిన మందుల బిడ్డలు, ఆ మందుల కుటుంబాల దగ్గర దాదాపుగా 2 గంటలు గడిపాయి. 2 గంటలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ కథలు మీకు చెప్పాలంటే రూతమ్మ అనే ఒక అక్క చిన్నగా ఉన్నప్పుడు గాడిదలు మేపడానికి తల మీద బుట్టలు పెట్టుకొని గోదావరికి పోయి సబ్బులు కొనుక్కొని ఇమాం బజార్ దగ్గరికి వచ్చి, జుమ్మరాజ్ బజార్ దగ్గరికి వచ్చి స్టీల్ గిన్నెలు కొనుక్కొని, మార్వాడి సేవ దగ్గర కొనుక్కొని, చీరలు కొనుక్కొని, పద్దగడ్డ దగ్గర అవన్నీ తల మీద పెట్టుకొని కేజీలకు కేజీలు వస్తువులు బుట్టలలో పెట్టుకొని 3, 4, 5, 6, 10 కిలోమీటర్లు నడిచి అవమానాలకు గురై, బలత్కారాలకు గురై, ఇది మాట్లాడుకోవాలన్నా, బలత్కారాలకు గురై, అవమానాలకు గురై పిల్లలను చదివించుకుందామంటే కూడా చదువుకోలేని దుస్థితిలో భర్తలు ఈ బాధ భరించలేక తాగుడు కలవడబడి చిన్నతనంలోనే పిల్లలు చిన్నప్పుడే భర్తలు చచ్చిపోతే ఆ చిన్న పిల్లలను తల్లి రోజు 6-7 కేజీల సామాన్లు మోసుకొని అమ్ముకొని 200 రూపాయలు 300 రూపాయలు సంపాదించుకొని ఆ పిల్లలను సాగుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ రామ్నగర్ బస్తీలోనే దాదాపు 120 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు ఇల్లు లేవుతున్నారు. ప్రభుత్వంలో లేని వారికి ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చింది. అలాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇక్కడ మన వంశరాజుల తమ్ముడు వీళ్ళందరూ ఉపేందర్, ఇక్కడ నరేందర్ ఇక్కడే ఉన్నారు. నిన్న కాకుండా ఎన్టీఆర్లో మేము ఎంబీసీలో సదస్సు పెట్టినప్పుడు ఆ చెల్లెలు కామినేని హాస్పిటల్ చౌరస్తానికి నన్ను తీసుకుపోతుంటే నాకు ఆనందం కాదు, గుండె పిడినట్టు అయింది. ఈ రోజు కేసీఆర్ గారు చెప్పిన బంగారు తెలంగాణ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైందని ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని 75 సంవత్సరాల పండుగ చేసుకుంటున్న ఈ రోజున నా గంగేతుల బిడ్డలు, నా పెద్దమ్మల వాళ్ళు, నా పూజలమ్మల వాళ్ళు, మా దొమ్మరి అక్కలు, దొమ్మరి చెల్లెలు ఈరోజు కట్టుకోవడానికి చీరలు లేని పరిస్థితుల్లో డోలు కొట్టుకుంటే నన్ను తీసుకుపోతుంటే ఎంత బాధ అనిపించిందంటే నేను చెప్పలేను. ఈరోజు కొన్ని కులాల్లో ఒక్కడే గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా దీని గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఏమైంది మన వేసుకోవడం, ఏమైంది మన దగ్గరికి వచ్చిన నాయకులు వాళ్ళు మనకి ఏ విధంగా న్యాయం చేసిండు. మరి వాళ్ళ దగ్గరనే ఈరోజు నిన్న రామ్నగర్లో పోతే ఆ చెల్లెలకు ఇల్లు లేదు, చుట్టూ తడగలు, పైన మళ్ళీ కాపాలిన కింద చిన్న 3 సంవత్సరాల బిడ్డలు పడుకుంటారు. ఇంటికి కలిపేసుకుంటామంటే తడక, దానికి తాళం వేసుకునే పరిస్థితే లేదు.
మరి ఈరోజు మనమందరం 7 సంవత్సరాల నుంచి ఓట్లేసిన కేసీఆర్ గారు 40 కోట్లతోని ఎర్రవెల్లిలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మిత్రులారా, ఆయన కొట్టలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, తూతులో ఫామ్ హౌస్ కట్టుకున్నది, అల్లుడిగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, మరి వాళ్ళ ఇంకొక అల్లుడు ఇంకొక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మొత్తం కుటుంబాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాయి. నా మందుల బిడ్డలు, నా మందుల సంతతికి చెందిన బిడ్డలు ఈరోజు తడకలున్న ఇళ్లలో బిక్కు అంటూ బతుకుతున్నారు. కానీ బహుజన సమాజ్ పార్టీ ఇదే మందుల బిడ్డలు మందుల కంపెనీలకు ఆ విషయం చెప్పడానికే బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు ముందుకు వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పేద ఎత్తున భాగాలు ఉంటున్నది. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మన దాంట్లోనే కొంతమంది నాయకులు, ఒక ఆయనేమో టీఆర్ఎస్ మంచిపడ్డాడు, ఇంకొక ఆయనేమో బీజేపీ మంచిపడ్డాడు. ఇంతకుముందు మా అక్క ఉపేంద్రంగా ఎప్పటి చెప్పింది, వీళ్ళందరూ అమలు అవుతున్నారు. అందుకనే మన సమాజం ఇట్లా ఏడిపోయింది. అందుకనే మా మందుల బిడ్డలు, మా రూత మక్క ఈరోజు జీవోత్సవంగా బతుకుతున్నది. ఇలాంటి పరిస్థితి మరి ఎందుకు వచ్చింది? మనం ఈ రోజు మనమందరం కూడా దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు మేము బీసీ జనగణనని మనమందరం కొట్లాడుతున్నాం. 1931 సంవత్సరంలో జరిగింది బీసీల జనాభా లెక్కలు. 2021లో జరపడిన బాబు అని కాళ్ళు మొక్కులు అందరూ అనుకున్నా కూడా మరి భారత ప్రభుత్వం, బీజేపీ నడిపిస్తున్న భారత ప్రభుత్వం చేయమంటుంది. ఎందుకు చేయండి? ఆ విషయం గురించి ఈ రోజు మాట్లాడుకోవాలి. ఈ రోజు బండి సంజయ్ గారు దీనికి ఆన్సర్ చెప్పగలరా? బీజేపీ నాయకులు దీనికి ఆన్సర్ చెప్పగలరా? మరి చెప్పలేరు. ఒక రోగాన్ని నయం చేయాలంటే రక్తం ఇచ్చి, యూరిన్ ఇచ్చి, డాక్టర్ దగ్గరికి పోయి, ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి శాంపిల్ ఇచ్చి, వీళ్ళకు బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, ఆర్టీసీ ఎంత ఉన్నది, డబ్ల్యూటీసీ ఎంత ఉన్నది, తెల్ల రక్తకణాలు ఉన్నాయి, ఎర్ర రక్తకణాలు ఉన్నాయి, మొత్తం చూసిన తర్వాత డాక్టర్లు నీకు ఏ మంది అర్థం చెప్తారు. ఈరోజు ఏ కోర్టు పోయినా మా బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. తరతరాలను మా బీసీలందరూ కూడా పథకాల్లో లబ్ధిదారులను జరుగుతున్నారు, లేకపోతే జైళ్లలో ఖైదీలను పంపుతున్నారు, లేకపోతే బలాత్కారాలకు బాధితులుగానే ఉంటున్నారు అని చెప్పి కోర్టుల దగ్గరికి పోతే, అవునా మీరు బ్యాక్వర్డా, మీరు వెనుకబడే జరుగుతుందా? అయితే నా దగ్గర ఎక్కడుంది డేటా అడుగుతున్నారు. ఒక డాక్టర్ ఏ విధంగా అయితే మీ రక్త పరీక్ష రిపోర్ట్ అడుగుతాడో ఈరోజు కోర్టులు అడుగుతున్నాయి. మీ బ్యాక్వర్డ్నెస్, మీ వెనుకబడతాను ఎక్కడుందో చూపించారు. మరి ఎవరు ఈ రక్త పరీక్ష చేయాల్సింది? వెనుకబాటుగా నిర్ధారించాల్సింది ఎవరు? భారత ప్రభుత్వం నిర్ధారించాలి. కానీ ఈరోజు మొండిగా ఇదే బీజేపీ నడిపిస్తున్న భారత ప్రభుత్వం బీసీ జనగణన జరగలేదు. ఎందుకు జరగలేదు? ఒకవేళ జనగణన జరిగితే దేశంలో బీసీలు 60% ఉన్నారు. 60% మంది దగ్గర కేవలం 6% సంపద మాత్రమే ఉన్నదని ప్రపంచానికి తెలుస్తుంది. మరి 90% సంపద, ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, 15% మాత్రమే ఉన్న ఈ దేశంలో అగ్రవర్ణాలు, వాళ్ళు అగ్రవర్ణాలు మరింత అగ్రవర్ణాలు వాళ్ళే 90% సంపదను ఏలుతున్నారు. ఈ రోజు ఈ జనగణన అంటే నేనైతే లక్ష పరీక్ష చెప్పిందో ఆ జనగణన జరిగితే ఏం తెలుస్తుంది? సంపద నిజంగా ఎవరి దగ్గర ఉన్నది, సంపద నిజంగా ఎవరి దగ్గరికి రావాలి అన్న విషయం తెలుస్తుంది. అది తెలిసిన రోజు ఇక్కడ బీసీ సమాజం అంతా డైరెక్ట్ గా ప్రభుత్వం పోతుంది. అక్కడ ఉన్న పాలకుల గల్ల పట్టుకొని బయటకు వచ్చి అక్కడ ఈ బిడ్డలు ప్రైవేట్ భవన్లో కూర్చుంటారన్న భయం అనేది ఈ రోజు పాలక వర్గాలకు ఉన్నది. అందువల్లే జనగణన చేశారు. ఈ విషయం మనకి ఎవరికి నిర్వహిస్తలేరు. ఎందుకు నిర్వహిస్తలేరు? ఈ మీడియాలు, ఈ పత్రికలు మన దగ్గర లేవు మిత్రులారా, మన దగ్గర లేవు. ఇది కూడా ఒక కుట్ర. ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుతున్న మాటలు ప్రపంచానికి లేవు, ఈ భారత ప్రజలకు లేవు, ఊళ్ళో లేవు. ఈ రోజు మనం పత్రికలు పెట్టుకున్నా మన సమాజానికి తెలిసే పరిస్థితి లేదు. నేను ఏ గ్రామం పోయిన వారం రామాయణపేటలో ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి పోయినా. ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి పోయి అబ్బా బిగ్నులు
విడిగా అయిపోయింది. తర్వాత జాన్సన్ కాపూర్ గ్రామం పోతే ఆ అవన్ ఎవరు కోటేస్తామంటే ఓటంతే ఏది బిడ్డ అని అడుగుతుందా, బట్టలు వద్దుడా అని అడుగుతుందా, ఏ గుర్తుకు ఓటేస్తున్నావు అంటే నాకేం తెలియదు బాధ్యం నీకు వద్దామంటే వచ్చినా ఎవరు వేసిన కూడా గుర్తులేదంటున్నాడు. నేనన్నా ఎంతమంది మహిళలు మీ దాంట్లో చదువుకుంటారంటే ఒక్కరు కూడా చేయలేదు మిత్రులారా. తెలంగాణలో ప్రతి రెండవ మహిళ చదువుకు దోచుకోలేదు. ఎవరు మనకు బీసీ ఎస్సీ ఎస్టీలో అందరిలో ఇదే పరిస్థితున్నది. ఎవరు మనకు చదువు రాకుండా అడ్డుపడుతున్నారు. ఈ రోజు మేము పొద్దున్న లేచినప్పటి నుంచి మాకు చదువు కావాలని అడుగుతున్నాం, మాకు మంచి ఆరోగ్యం కావాలని అడుగుతున్నాం, మాకు సంపదలో భాగస్వామ్యం కావాలని అడుగుతున్నాం. కానీ మీరు మాత్రం మొండిగా ఈరోజు తెలంగాణలో కేసీఆర్ మా దగ్గర ఉండే 1,00,000 కోట్ల రూపాయలు అర్జెంట్ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిండు, మిషన్ భగీరథలో పెట్టిండు, లేకపోతే హైటెక్ సిటీలో పెట్టిండు, లేకపోతే మా హైటెక్ మా అసైడ్ భూములు చూసుకుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. నేను ఈరోజు కేసీఆర్ గారు అడుగుతున్నాను, ఈ 1,00,000 కోట్లలో మా బీసీ బిడ్డలు వాటా ఇంకా చెప్పండి. ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఉన్నాయి, మీరు ఎంతమంది కాంట్రాక్టర్లతో ఈ ప్రాజెక్టు చేయించారో అందులో మా బీసీ బిడ్డలు ఎంతమంది కాంట్రాక్టర్ ఉన్నారు ఈరోజు చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన ప్రతిరోజు ట్విట్టర్లో ఈరోజు తెలంగాణలో ఉండే జాతీయ పార్టీలు అందరూ కూడా కోతులు అంటున్నాడు. ఎవరు కోతులు? మేము కోతులు, మీరు కోతులు, మీరు కోతులు, మీరు పడ్డ చివరలు మీరే. మా బిడ్డల ఆస్తులని కూడా మీరే మా బిడ్డల ఆస్తులను దోచుకున్నారు. ఈరోజు హైటెక్ సిటీలో ఇన్ని కంపెనీలు పెట్టినట్టున్నారు. ఎంతమంది బీసీ బిడ్డలు ఈరోజు కంపెనీల ఓనర్లు ఉన్నారు. ఈరోజు చెప్పాలి, ఈరోజు తెలంగాణలో బీసీల జనాభా ప్రకారం తెలంగాణలో బీసీ ఎమ్మెల్యేలు 70 మంది ఉండాలి, కానీ 22 మంది ఉన్నారు. కానీ బహుజన సమాజ్ పార్టీ ఈ 22 నుంచి బీసీ బిడ్డలను 70 మందిని మరి ముఖ్యంగా ఎంపీసీ అన్ని ఏ వర్గాలకైతే ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదో ఆ వర్గాలకు చెందిన బిడ్డలందరినీ కూడా 70 మందిని అసెంబ్లీ పంపించారు. నీకు పోదు మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మాకు ప్రాణాలు తీసేసిన మా మహనీయుల సాక్షిగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు కాంశీరామ్ గారి సాక్షిగా చెప్తున్నాం. మా మహాతల్లి సౌడమ్మ తల్లి, ఆయమైసమ్మ తల్లి, చక్రవర్తి రేణుకా ఎల్లమ్మ తల్లి, ఈ అందరి బహుజన దేవతల సాక్షిగా మేము చెప్తున్నా. 70 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా చేస్తున్నాక ఈ బహుజన సమాజ్ పార్టీలో ఈ ముచ్చట్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంత పొడి ఉందంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఒక్క బీసీ బిడ్డ కూడా సెక్రటరీగా లేడు. మనం మేము అడగంగా జేజేగా బజార్లో నాడు ఇవ్వట్లేదు. అప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణలో సీఎం ఆఫీస్ లో పెట్టిండ్రు. వర్గీసీఎం పాపం చేసిండ్రు. మా అన్నలు మా చెల్లెలు మీకు ఓటేయాలా బరాబరేసిండ్రు. కానీ మా దగ్గర నుంచి ఎందుకు మరి మా మీద ఎందుకంటే మా బీసీ బిడ్డ ఓకే కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో సెక్రటరీగా లేరు. అంటే మీరు ఏ స్కామ్ చేయాలన్నా మీరు ఏం చేయాలన్నా మా బిడ్డలకు అసలు ఇక్కడ ఏమి తెలియకుండా అంటే మా వాళ్ళకి ఏమి కూడా ఈ నాలెడ్జ్ లేకుండా మీరు చేసుకొని చూడాలనిపిస్తున్నారంటే మన పిల్లలకు మన బిడ్డలకు మన ఆఫీసర్లకు ఆ సీఎం ఆఫీస్ లో ఏ మాత్రం కూడా ప్రవేశం లేదనేది కానీ బహుజన రాజ్యాంగంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఆఫీసర్ల పోస్టింగ్లు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగానే ఈరోజు భారత ప్రభుత్వం 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం అంబానీకి, అదానికి, మిట్టల్కు, అన్సల్కు, బల్సల్కు అమ్ముతున్నది. ఒక్కసారి ప్రైవేట్ పరమైన ప్రభుత్వ ఆస్తులను రేపు ఉద్యోగాలు పెడితే అక్కడ రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టర్ లో ఉండవు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ బిడ్డలు ఎక్కడ పోవాలి? ఈ రిజర్వేషన్లు అడగల ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా మా బిడ్డలకు ప్రైవేట్ పరమైన ఈ ఆస్తుల్లో మా బిడ్డలకు ఉపాధి ఎక్కగలుగుతుంది. ఈ దుర్మార్గమైన పరిస్థితి పోవాలంటే మన అందరం కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓటేయాలి. బహుజన సమాజ్ పార్టీ ఒకసారి అధికారంలో
ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల పేద బిడ్డలకు రిజర్వేషన్ బరాబర్ పెడతారు. రిజర్వేషన్ బరాబర్ పెడతాం. ఎందుకంటే ఈ సంపద మనది. ఈ సంపద మన ఇల్లు కట్టినప్పుడు బీసీ బిడ్డ ఉన్నాడు, గడ్డ చేసినప్పుడు బీసీ బిడ్డ ఉన్నాడు, తర్వాత తప్పు చేసినప్పుడు బీసీ బిడ్డ ఉన్నాడు, నాగేసినప్పుడు బీసీ బిడ్డ ఉన్నాడు, ప్రతి చోట బీసీ బిడ్డలు ఉన్నారు. మరి ఆ బీసీ బిడ్డలకు నిజంగా న్యాయబద్ధంగా సంపద అంటే అది ప్రైవేట్ సంపదైనా లేకపోతే పబ్లిక్ సంపదైనా మేము ఆ సంపదలో భాగస్వామ్యం కావాలి. ఆ వాటా మీకు లేకపోతే మేము గెలవనుకొని దుంచుకుంటామని కూడా నేను ప్రభుత్వానికి ఈరోజు మమ్మల్ని మీరు ఎక్కడికి చూసిండ్రు? 2002లో గోత్రాలో మత కల్లోలాలు జరిగితే అందులో 1776 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గోత్రాలో దాదాపుగా బీజేపీ హయాంలో 2000 మంది ముస్లింలు చచ్చిపోతే అందులో ఆ కేసులలో 1776 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఆ 1776 నిందితుల్లో 797 మంది బీసీ, 747 మంది ఎస్సీ. అంటే కత్తులు, కటార్లు, బాంబులు పట్టుకొని మీరేసిన ప్లాట్లకు మా బిడ్డలు బలై వాళ్ళు పథకంలో పార్టిసిపేట్ చేయాలి. మీరు మాత్రం కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయాలి. ఒకవైపు మేము జైళ్ళలో నిందితులుగా మగ్గుతుంటే ఇంకొక వైపు దేశంలో 119 మంది ఆడప శ్రీమంతుల లిస్టు బయటకెళ్ళింది. మన 119 మంది బిలియనర్ల లిస్టులో కేవలం ఒక్కడు ఓబీసీ ఉన్నాడు. 118 మంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే సంపదను అనుభవించడం మీరు, జైళ్ళలో మగ్గేది మేము. బతుకమ్మ చీరలు మాకు, పట్టు చీరలు మీకు. కాంట్రాక్ట్ కమిషన్లు మీకు, కష్టాలు కన్నీళ్లు మాకు. కార్పొరేట్ హాస్పిటల్స్, స్కూల్స్ మీకు, బస్తీ దవాఖానాలు, పాడుపడ్డ పాఠశాలలు మాకు. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ పోతే రోజులు గడుస్తాయి. అంత దూరం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణలో మనందరికీ అర్జెంటుగా బహుజన రాజ్యం రావాలి. బహుజన రాజ్యం రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి కష్టపడాలి. ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు చెప్పారు, ఇది కేవలం మాదిగల పార్టీ ఒక కుట్ర చేస్తున్నారు. కానీ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఏ మాదిగల స్ఫూర్తిగా ఈరోజు మన ముందుకు వచ్చింది. నారాయణుడు బీసీ, చాలు మహారాజ్ ఓబీసీ, అదే విధంగా పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు ఫులే, మహాత్మా సావిత్రిబాయి ఫులే ఏ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, సంత్ కబీర్ దాస్ ఏ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరి స్ఫూర్తితో ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లు పెట్టాలని 45 రోజులు ధర్నా చేసింది జగన్ మందిర్ దగ్గర ఏ మహానాయకుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఆయన కూడా మన మీద బలవంతంగా ఈ వాదన రుద్దుతున్నారు. ఇది కాదని మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగురు ప్రతికి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మనందరం కలిసికట్టుగా ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అయితే నువ్వు ఏనుగురు గురించి దగ్గరకు వచ్చి పేషెంట్ అందరికీ చెప్పాలి. నువ్వు ఒకవేళ పేషెంట్ నడుపుతుంటే నీ దగ్గరకు వచ్చే ఘటానికి వచ్చే క్షవరానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నీ దగ్గర వాషింగ్ మెషిన్ ఉంటే నువ్వు నీ దగ్గర బట్టలు ఇస్త్రీ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఈరోజు ఏం గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఈరోజు కార్మికుడు అయితే నీ తాళాలకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఏం గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నువ్వు గంగపుత్రుడు అయితే నువ్వు ఈరోజు నువ్వు ప్రతిసారి కూడా ఏ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ప్రతి గల్లి మీద, ప్రతి బస్సులో, ప్రతి బస్సులో ఏ గురించి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఒక మాట, మరి మనం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ రూపు కదా 10 లక్షల రూపాయలు మన ఇంటికి పెట్టుకొని వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు చేస్తారు?
గట్టిగా నిలబడి కేసీఆర్ నింపాలి. తులం బంగారం ఇచ్చిన 10 లక్షలు ఇచ్చిన పట్టు చీర ఇచ్చిన బంగారు చీర ఇచ్చిన పైసలు ఇవ్వకపోయినా ముక్కు వేరే కాడినా తల నలుపుకున్నా ఏనుగు ఇది ఒక్కటే మనందరికీ పాలకులుగా చేస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మిత్రులారా, రూతమ్మ గుర్తుపెట్టుకోండి. రూతమ్మ నందుల సామాజిక వర్గానికి చెందిన రూతమ్మ, బీసీలో అత్యంత పేద వర్గానికి ఇల్లు కూడా లేని రూతమ్మ, సంచార జాతకు చెందిన రూతమ్మ. ఆ రూతమ్మ మనమరాలు ఒక మందుల కంపెనీకి ఓనర్ అయిన రోజునే నిజంగా మనకు రాజ్యాధికారం వచ్చినది. అలాంటి రాజ్యాధికారం కేవలం బహుజన సమాజ్ పార్టీతో వ్యవస్థిత. మిత్రులారా, ఈ మెసేజ్ మీరందరూ కూడా ఈ రోజు నుంచే ఇక్కడ నుండే మీరు ఇళ్లలో పోయి మీ భార్యలతోని, మీ భర్తలతోని, మీ అన్నలతోని, మీ తమ్ములతోని, మీ యారాలతోని, మీ అత్తమ్మలతోని, మీ అమ్మమ్మలతోని అందరితో కూడా ఈ రోజే వాళ్ళ ఏడు గుర్తు మీద పూజ గదిలో పెట్టుకొని మా తల్లి రేణుక ఎల్లమ్మ సాక్షిగా ఈ రోజే మీరందరూ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై